ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. చిల్లకల్లు గ్రామ శివారులో ఎలాంటి వాహన నంబర్ ప్లేట్ లేకుండా ఉచిత ఇసుకను తరలిస్తున్న ఓవర్లోడ్తో వెళ్తున్న భారీ టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ని జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇక పోలీసు వారి వారెంట్లో అదుపులోకి తీసుకున్న డ్రైవర్ పేరు కానీ పెట్టలేదని, ఇక టిప్పర్కు సంబంధించిన నంబర్ ప్లేట్ లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన టిప్పర్గా లెటర్ ఇచ్చినట్లు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. అక్రమ ఇసుక కోసం తెలంగాణ రిజిస్ట్రేషన్ గల నంబర్ వాహనాన్ని ఎవరు తీసుకొచ్చారు, అందులో ఉచిత ఇసుక లోడింగ్ ఎవరు చేశారు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో తిరుగుతుంటే అధికారులు ఏం చూస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటికైనా ఉచిత ఇసుక తరలించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉచిత ఇసుకను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసేలా నంబర్ ప్లేట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉచిత ఇసుక కాస్త దొడ్డిదారిన అక్రమార్కులకు అయితే లాభంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. కష్టం మీద ఓవర్లోడ్తో వెళ్తున్న నెంబర్ ప్లేట్ లేని టిప్పర్ను పోలీసులు పట్టుకుని జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అయితే ఇక్కడే అసలు నాటకం అయితే మొదలైంది. పోలీసులు రాసిన అధికారిక లెటర్లో అయితే డ్రైవర్ పేరును ప్రస్తావించకపోవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఒక వాహనాన్ని అయితే సీజ్ చేసినప్పుడు అందులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం అనేది ప్రాథమిక విధి. డ్రైవర్ పేరుని ఎందుకు దాచారు, అతను ఏమైనా పరారీలో అయ్యాడా, లేక మాఫియా ఒత్తిడితో అతన్ని వదిలేశారా? అలాగే ఏదైతే ఈ టిప్పర్ తెలంగాణ రాష్ట్రానికి చెందినగా పోలీసులు తమ లెటర్లో పేర్కొన్నారు. ఆ నెంబర్ ప్లేట్ లేకపోయినా అది తెలంగాణ వాహనం అని పోలీసులు ఎలా నిర్ధారించారు? ఒకవేళ ఇంజిన్ నెంబర్ కానీ చాయిస్ నెంబర్ ద్వారా కానీ గుర్తిస్తే దాని ఓనర్ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు? ఉచిత ఇసుక పథకం స్థానిక ప్రజల అవసరాల కోసం ఉద్దేశించినది, కానీ అక్రమ ఇసుక తవ్వకాల కోసం ఏకంగా తెలంగాణ నుంచి భారీ టిప్పర్లను రంగంలోనికి దించడం మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో సూచిస్తుంది. సరిహద్దులు దాటి ఈ వాహనాలు ఏ చెక్ పోస్ట్ కింద ఏపీలోకి ప్రవేశించాయి. తెలంగాణ వాహనాన్ని జగ్గయ్యపేట ఇసుక రీచులకు తీసుకొచ్చి అసలు సూత్రధారి ఎవరు, దాని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు కానీ బడా వ్యాపారస్తులు కానీ ఉన్నదా అన్న బహిరంగ రహస్యమే అయినా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఒక భారీ టిప్పర్ను ఓవర్లోడ్కు ఇసుకను నింపాలంటే అది క్షణాల్లో అయ్యే పని అయితే కాదు. ఇందుకోసం కూడా భారీ యంత్రాలు కావాల్సి వస్తుంది. ప్రొక్లేన్లు కానీ, జేసీబీలు కానీ, మనుషులు కానీ కావాలి. ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణలో జరగాల్సిన ఉచిత ఇసుక లోడింగ్ ప్రక్రియ ఎవరు తమ చేతుల్లో తీసుకున్న రీచుల వద్ద నిఘా ఉంచాలి, లేకపోతే ముడుపులు తీసుకుని అనేది కూడా ఉంటుంది. చివరిగా ఆర్టీఐ అధికారులు కానీ నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ఇలాంటి చేస్తే జగ్గయ్యపేట ఇసుక మాఫియా వ్యవహారం కంచెని మేస్తుందన్నట్టుగా ఉంది. ఇంకా తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా దీనిపైన నిఘా ఉంచాలి, స్పందించి చెప్పి ఇసుక ప్రాతిపదికన ప్రభుత్వానికి చట్టపేరు తీసుకురాకుండా చేసే విధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్.